భలే కొట్టినాడమ్మే. ఇంక చాలే, ఊరుకోనుండు. ఎవరైతే చెప్తే ఆ పనుల్లో చేసేయటమేనా? ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయగాకు, దెబ్బలు తిని ఇంటికి రాగాకు. చెయ్యనులే, నువ్వు చెప్పులా ఏడ్చగాకమ్మే. అయినా మనం ఇద్దరం బతకడానికి నేను సంపాదించేది చాలదు. అది కాదులే, నేను సంపాదించామని. సంపాదించి నీకు నాకు కొత్త చీర కొనాలని. కొని నువ్వు పోలే, భలే ఎరకాటంలో పెడతావు. నువ్వు కొత్త చీర కట్టుకుంటే చాలదా? ఆహా, నీ కొత్త చీర కట్టుకుంటే నీకేం వచ్చేది? సంతోషం వచ్చాది. నేను పనికిమాలినోడ్నే కాదు, నీకు చీర కూడా తెచ్చినానని అనిపించాది. ఇంకా నిన్నట్టాగే చూస్తా ఉంటే దేవుడికి దండం పెట్టుకో. ఎందుకు పెట్టాలి? నాకేడన్నా పని పెట్టవచ్చుగా. నేను పెట్టను. తప్పు నాయన, అలా అనకూడదు. తాత, నీకు దండం పెడతా, కావాలంటే ముత్యాలకు దండం పెడతా, ఆయన మాత్రం పెట్టను. చూడు, దేవుడిని మనసారా మొక్కుంటే కష్టాలే ఉండవు, కోరికలన్నీ తీరుస్తాడు. తీరుచ్చాడా? తీరిచ్చే అప్పుడు చూచాలే. సత్య పమ్మే చూడు తాత. అమాయకుళ్ళే అమ్మా, నిదానంగా తెలుసుకుంటాడు. పద. సత్తయ్య, అదిగో అట్ట చూడు, వాళ్ళు ఏం చేర్చండారు? తెలుసులే, చెప్పుకో చూద్దామా. పోమే, ఎప్పుడు నన్ను ఇరకట్లో పెడతావు. చెప్పమంటే ఆ ఎమ్మి కంట్లో నలుసు పడితే ఆ అయ్య ఆవిరి పడతా ఉన్నాడు. నలుసు కాదు, దూల. ముత్యాలు ఇస్తా ఇస్తా. ఈ రత్తయ్యకెవరూ పనివ్వలేదు కదా, నేనిస్తా. ఎందుకంటే నేను మహా పిసినారిని, యమహా లోభిని, దయాహీనుణ్ణి. ఎంగిలి చేత్తో కాకిని తోలను, పిల్లికి భిక్షం పెట్టను అని అనిపించుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఇస్తా ఇస్తా. ఇచ్చేశాను. నేనే పిలిచా, అలా పిలిచా. ముత్యాలు, నువ్వు వెళ్ళిరమ్మా. జాలయ్య గారు ధర్మపెబువులు, చెప్పిన పనల్లా భయంగా భక్తిగా చేసుకో. నువ్వు ఇక్కడ చూడు, రత్తయ్యవా కత్తుల రత్తయ్యవా నువ్వు? కత్తుల రత్తయ్య నేనుగా చారు, ఎస్పి రంగారావు. నేను ముత్యాల రత్తయ్యని. తెలివైన వాడివే. సినిమాలు బాగా చూస్తావా? ఏమైనా చదువుకున్నావా? లే, బళ్ళోకి పోలే. పోలే, పర్లేదు. అందరూ బడికి పోవాలంటే ఈ భారతదేశం తట్టుకోదు. అయినా భయపడకు, నీలాంటి వాళ్ళకే అక్షర తపస్మాన్ ఉంది. చచ్చెలోగా ఎప్పుడైనా చదువుకోవచ్చు, చదువుకోవచ్చు, చదువుకోవచ్చు. రే, బీరువాలో సిరా బాటిల్ ఉంది, తీసుకురా. సిరాబా అయ్యో, చచ్చా. నీకు పని ఇచ్చా, నేను చచ్చా. నేను తెమ్మంది సిరా బాటిల్, సారా బాటిల్ కాదు. ఇంట్లో మా ఆవిడకు భయపడి ఇక్కడ గుట్టుగా ఈ పని కానిస్తున్నాను. అది లేకుండా చేస్తావా? పర్లేదు. సారా బాటిల్ అంటే
సిరా బాటిల్ అంటే చూడు. అర్థమైందా? తీసుకురా. మెచ్చా, ఈసారి మెచ్చా. అమాయకుడు వైరా అలా ఉండాలి. ఏది అందులోని సిరాని ఇందులోకి పై ఇందులోకి పై ఇందులోకి పై చచ్చా, మళ్ళీ చచ్చా. ఈ దండంలో ఏదో లిటికేషన్ ఉంది. నా గుండె కరిగిపోతుంది. తప్పదు, జాలి పడక తప్పదు. నా పేరే జాలీశ్వరరావు కదా. ముందా ఫ్యాన్ ఆఫ్. అబ్బా, ముందా ఫ్యాన్ ఆపరా అంటే. అమ్మో, విరిగింది. అయ్యో, నడుము విరిగింది. వద్దు, దండం పెట్టద్దు. నీ ఒక్కొక్క దండం నాకు ఒక్కొక్క గండంగా అవుద్ది. నీ దండానికి ఒక దండం. నీకిక్కడ పని లేదు. రేపటి నుంచి రైసు మిల్లులో మూటలు మొయ్. అయ్యా ధర్మం ధర్మం చేయి తల్లే. ఏమయ్యా, ఆడమగా తేడా తెలియదులా? గాడిదల్లా ఉన్నారు. ఏమన్నా పని చేసుకుని బతకచ్చుగా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కనిపించిన ప్రతి కదా ఇచ్చే ఉచిత సలహా ఇదే. నీకు దమ్ముంటే మాకు పని చెప్పు, చెయ్యకపోతే చెప్పుచ్చు కొట్టు. ఇదిగో, మీకు పనే కదా కావాలా? ఆ 3వ నంబర్ ఇంట్లో నా గుండె ఉంది. ఇక్కడ లేదా? 2 జల్లది ఆవిడ తీసుకెళ్ళింది. ఆవిడికి ఈ చీటీ ఎలాగైనా అందచేయండి. డబ్బులు ఎక్కడ? మీ ఫీజు ఇదిగోండి. ముందు ఆ పని చేయండి. ఈ ఫేస్ కి లవ్ ఒకటి. ఫీజు మనకి ఇచ్చేసాడు కదరా. మేఘ సందేశాలు, హంసరాయబారాలు తెలుసు. ఈ మధ్య పావురాల సందేశం కూడా చూసాం. మరి ఇదే టైప్ సందేశం? ముష్టి సందేశం కాదు, బొచ్చే సందేశం. రావా కనరావా అమ్మా తల్లే. అమ్మా ధర్మం తల్లి. అప్పుడే టైం అయిందా మీకు? అమ్మా అని పిలిస్తే మీరు వచ్చారేంటండి? ఒకవేళ అమ్మగారి చెయ్యి ఖాళీ లేకపోతే అమ్మాయి గారు నన్ను వచ్చి ముట్టేయమనండి. ఎంత పొగరా మీకు? అమ్మాయి గారు వచ్చి ముట్టేయాలా? అంత కోపడతామంటే బాబు. అది కాదు బాబు, పెళ్లి కాని ఆడపిల్ల మెట్ట మధ్యాహ్నం ముస్తోడికి 3 ముద్దలు ఎత్తే కానీ కట్నం లేకుండా తొందరగా పెళ్లి అయిపోద్ది. అలాగా? అయితే అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయి రావతే రావతే. అమ్మాయిది కూడా ఇదే ఫేసా? ఆడెట్టా ప్రేమించాడు రా, అదే అర్థం కావట్లేదు. పిల్ల బానే ఉంది, తల్లి పొలికేమో, అందుకనే ఆళ్ళ ఆయన కొడుతున్నాడు. ఏరా సైడ్ కొట్టడానికి వచ్చారా? డైట్ లేక చేస్తుంటే మా ఫేసులకి సైట్ అవుటా తల్లి? అపార్థం చేసుకోకమ్మా. ఎయ్, ఆ చెట్టు కింద మీ లవర్ ఉన్నాడు. ఆయన ఇచ్చిన లెటరు మా బొచ్చిలో ఉంది. ఇది ఇస్తే ఇస్తాం. మినిమం 5 రూపీస్, ఆ తర్వాత మీ దయ్యా. మీ నాన్న చూడకుండా లోపలికి చదువుకోమా. 40 రూపీస్ ఇన్కమ్. ఇదే బాగుంది, ఇదే కంటిన్యూ చేద్దాం. బొచ్చ సందేశాలు ఇస్తాం, బొచ్చ సందేశాలు. వినపడిందా?